హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు. నా లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్లో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్లో పొందవచ్చు. ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద మీరు క్లిక్ చేస్తే ఎటువంటి అప్డేట్స్ పెట్టినా కానీ డైరెక్ట్గా మీ మెయిల్కి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే కనెక్ట్ అయి ఉన్న వైఫై పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేయొచ్చు, ఎలా చేంజ్ చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నా దగ్గర డిజిసోల్, నెట్గేర్ రూటర్లు రెండు ఉన్నాయి. దీనిలో ఏంటంటే ఫ్రెండ్స్, డిజిసోల్ రూటర్ బ్యాక్ సైడ్ మీకు ఏంటంటే ఇప్పుడు ఒక నెంబర్ అనేది ఒకటి కనిపిస్తుంది, ఐపీ అడ్రస్. ఓకే ఫ్రెండ్స్, అది ఎలా చేంజ్ చేయొచ్చు అంటే మీకు ఇక్కడ ఐపీ అడ్రస్ ఒకటి కనిపిస్తుంది, చూసే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ఐపీ అడ్రస్ ఇక్కడ http 192.168.2.1 ఉంది కదా. ఇదేంటంటే డిజిసోల్ రూటర్కి అడ్రస్ అనేది టైప్ చేస్తే మనకి రూటర్ అనేది ఓపెన్ అవుతుంది. అది మనకి ఓపెన్ అయినప్పుడు ఎలా కనిపిస్తుంది, యూజర్ నేమ్ అడ్మిన్ పాస్వర్డ్ 1234 అని ఇక్కడే ఇచ్చాడు కదా ఫ్రెండ్స్. ఆ అడ్రస్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే, మనం అడ్రస్ బార్ మీద టైప్ చేసి సెర్చ్ చేస్తే ఏంటంటే మనకి యూజర్ నేమ్ ఒకటి పాస్వర్డ్ ఒకటి అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం అడిగినప్పుడు అడ్మిన్ 1234 ఇచ్చేస్తే ఏంటంటే మనం వీటి రూటర్లోకి లాగిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ప్రస్తుతం కనెక్ట్ అయ్యి ఉన్న రూటర్ ఏంటంటే నెట్గేర్ రూటర్లో కనెక్ట్ అయ్యి ఉన్నాను. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను నెట్గేర్ రూటర్లో కనెక్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి నేను కొట్టాల్సిన అడ్రస్ ఏంటంటే 192.168. ఇక్కడ మీకు కనిపించేది ఏంటంటే ఇక్కడ 192.168.2.1 కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ నెట్గేర్ రూటర్కి ఏంటంటే మనం 1.1 టైప్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏంటంటే ఏదైనా మీకు మీ మొబైల్ అయినా కానీ ఏదైనా మీ కంప్యూటర్లో అయినా కానీ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తున్నాను. ఈ క్రోమ్ బ్రౌజర్లో ఏంటంటే ఇక్కడ మీ అడ్రస్ బార్లో ఏం టైప్ చేస్తారంటే 192.168.1.1 ఇది నెట్గేర్ రూటర్కి. అలాగే ఇందాక మనం డిజిసోల్ రూటర్ చూపించాను, ఆ డిజిసోల్ రూటర్కి ఏంటి 2.1 టైప్ చేయాలి, 168.2.1 టైప్ చేయాలి. ఏదైనా ఏ రూటర్ అయినా, టెండా అయినా, ఏ కంపెనీ డీలింక్ అయినా, ఏ కంపెనీ రూటర్కి అయినా కానీ బ్యాక్ సైడ్ మీరు తిప్పి చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మీకు ఒక గేట్వే అడ్రస్ ఇస్తాడు. ఆ గేట్వే అడ్రస్ మీరు అడ్రస్ బార్లో టైప్ చేసి సెర్చ్ చేస్తే ఏంటంటే మనకి ఇప్పుడు లాగిన్ అవ్వడానికి అడుగుతాడు. ఓకే ఫ్రెండ్స్, నేను నెట్గేర్ రూటర్ కనెక్ట్ అయ్యాను కదా, పాస్వర్డ్ కూడా టైప్ చేసేయండి. పాస్వర్డే మీరు ఆ రూటర్ వెనక్కి బ్యాక్ సైడ్ తిప్పి చూసుకుంటే ఏంటంటే మీకు అన్ని ఈ డీటెయిల్స్ అన్నీ అక్కడే కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి లాగిన్ అయ్యాక మీకు ఏంటంటే మీ రూటర్ అనేది నెట్గేర్ రూటర్లోకి లాగిన్ అయినట్లు ఇలా చూపిస్తుంది. మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ హోము, ఇంటర్నెట్, వైర్లెస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. అటాచ్మెంట్ డివైజెస్, పేరెంటల్ కంట్రోల్స్ ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. అలాగే మీకేంటంటే మనం ఇప్పుడు వైర్లెస్ చేంజ్ చేయాలి. వైర్లెస్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వైర్లెస్లో మీకు ఏం కనిపిస్తుంది, పాస్వర్డ్ మైటీ డైమండ్ 273 అని ఇక్కడ పెట్టాం కదా. ఇక్కడ పెట్టిన మైటీ డైమండ్ 273 మనం దీని మీద ట్యాప్ చేస్తే ఏంటంటే మనకి వైర్లెస్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయినప్పుడు మనకి ఎవరెవరు ఎన్ని డివైజెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో అది మనం చూసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఇక్కడ మన ఎస్ఎస్ఐడి అంటే నా వైఫై రూటర్ నేమ్ అది. తర్వాత కిందకి మీరు స్క్రాల్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ పాస్వర్డ్ ఏంటంటే మైటీ డైమండ్ 273 అని ఉంది. మైటీ డైమండ్ 273 మీద మీరు క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 క్యారెక్టర్స్ మినిమం ఉండాలి. 8 క్యారెక్టర్స్ ఇచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు చేంజెస్ అప్లై మీద ట్యాప్ చేయగానే మనకి ఏంటంటే వైఫై నాకు డిస్కనెక్ట్ అయిపోద్ది. కావస్తే మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ వైఫై అనేది డిస్కనెక్ట్ కూడా అయిపోతుంది. నేను ఇప్పుడు నాది పాస్వర్డ్ వేరే పాస్వర్డ్తో కనెక్ట్ అయ్యాను కదా, మైటీ డైమండ్ 273 అనే దాంతో కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేయగానే నాకు కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. అలాగే ఎవరైనా మన పాస్వర్డ్ని యూస్ చేస్తున్నారు అనుకుంటే మీరు ఇలా చేంజ్ చేసేయచ్చు. ఇలా చేంజ్ చేయగానే ఏంటంటే వాళ్ళ డివైస్లో కూడా స్టాప్ అయిపోతుంది వైఫై. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వైఫై అప్లై చేయగానే నాకు వైఫై డిస్కనెక్ట్ అయిపోయింది. చూసారా, నాకు వైఫై కనెక్ట్ అవ్వలేదు, వైఫై డిస్కనెక్ట్ అయిపోయింది. అలాగే ఏంటంటే ఫ్రెండ్స్, మీరు వైఫైకి పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఇదిగోండి ఫ్రెండ్స్, అప్డేట్ అయ్యి వైఫై చేంజ్ చేసుకోవచ్చు. ఇది వేరే రూటర్ కనెక్ట్ అయింది, శ్రావణ్ అనేది. మన్విత్ ఇందాక డిస్కనెక్ట్ అయిపోయింది, చూసారు కదా ఫ్రెండ్స్. ఇలా మీరు ఏంటంటే మీ వైఫై రూటర్ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు ఎవరైనా హ్యాక్ చేస్తున్నారు అనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.